హాయ్ ఫ్రెండ్స్, బిర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్యూ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలామంది అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అని చెప్పేసి చెప్పడం వల్ల మనం ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఐటీఐ వాళ్ళకి ఎక్కడ కోచింగ్ సెంటర్స్ ఏమీ సబ్జెక్ట్ మీద అంటే ట్రేడ్ థియరీ మీద ఉండవు కాబట్టి ట్రేడ్ థియరీ క్లాసెస్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక ప్రస్తుతానికి ఫిట్టర్ క్లాస్ అనేది అవైలబుల్లో ఉంది. మీరు కనుక ఫిట్టర్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి ఇంకా అన్ని విధాలు కూడా మీకు ఫిట్టర్ ట్రేడ్ థియరీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అది యాజ్ పర్ నిమి ప్రకారం చెప్పడం జరుగుతుంది. మొత్తం 4 సెమిస్టర్లు కూడా మీరు కనుక జాయిన్ అవుదాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ విషయంలోకి వచ్చినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్స్ అనేది ఎల్డీసీ 7 వేకెన్సీస్ ఉన్నాయి. 3 అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 1 ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి, 2 ఓబీసీ వాళ్ళకి, 1 ఎస్సీ వాళ్ళకి ఉన్నదన్నమాట. సో ఫ్రెండ్స్, ఏదైతే అన్రిజర్వ్డ్లో 1 వేకెన్సీ ఉందో దానికి కేటగిరీతో సంబంధం లేకుండా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకి అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఇక ఎజెంటల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి, లేకపోతే దానికి సమానమైన విద్యార్హత ఏదున్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. మీ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి, హిందీ 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. అలా అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ కోడ్ లైక్ పిఎఫ్ఎంఎస్, టాలీ, కంప్యూటర్ వర్కింగ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పేజ్, అలాగే వర్డ్, ఎక్సెల్, ఈటీసీ అనమాట. సో ఫ్రెండ్స్, దాదాపుగా మీరు ఇంటర్ ఉంటే అప్లై చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఎక్సెట్రా క్వాలిఫికేషన్స్ ఉండడం వల్ల మీకు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఈ ఉద్యోగంకి అప్లై చేయడానికి ఇంటర్ సరిపోతుంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఇచ్చింది కానీ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉన్నాయో 8 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, ఇక దానికి సమానమైన విద్యార్హత ఏదున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది 8 వేకెన్సీస్ ఉన్నాయి. 4 అన్రిజర్వ్డ్లోని, 2 ఎకనామికల్ వీకర్ సెక్షన్, 2 ఎస్టీ వాళ్ళకి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఇక ఎస్సీ వాళ్ళకి లేవని చెప్పి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ 4 వేకెన్సీలు ఏవైతే అన్రిజర్వ్డ్లో ఉన్నాయో దానికి కేటగిరీతో సంబంధం లేకుండా మీకు ఉద్యోగం సంపాదించుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక స్కేల్ అంటే మనకు పే స్కేల్ అనేది లెవెల్ 1 ఉంటుంది. ఇక ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక 25 సంవత్సరాలు కానీ మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఎజెంటల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన సరిపోతుంది, ఐటీఐ కంప్లీట్ చేసిన సరిపోతుంది. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ టైపింగ్, బుక్ బైండింగ్, అలాగే డ్రైవింగ్, ఇక కుకింగ్ అండ్ హౌస్ కీపింగ్, గార్డెనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్. సో ఫ్రెండ్స్, ఇందులో కనుక మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 23, 2020 అనేది మనకి ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కాబట్టి ఆ డేట్కి మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అంతకన్నా మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే అంటే ఆ డేట్కి 25 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఫీజు విషయానికి వచ్చేసరికి నో అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ అనమాట. అంటే వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అప్లికేషన్ ఫీజు లేదు. ఇక ఎవరికి ఉందంటే అదర్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు. అంటే మీరు ఒకసారి పే చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో రిఫండ్ అవ్వడం అవ్వదు. అదర్ క్యాండిడేట్స్ అంటే ఇంకా ఎవరు ఉంటారు? ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, అన్రిజర్వ్డ్ వాళ్ళు, అబ్బాయిలు మాత్రమే ఉంటారు. వాళ్ళందరూ కూడా 250 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, డిమాండ్ డ్రాఫ్ట్ తీయడంలో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్, సపోజ్ మీరు ఎస్బీఐకి కానీ ఐసిఐసికి కానీ ఎక్కడైనా నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్తే మీరు దీనికి స్క్రీన్ షాట్ తీసి అక్కడ ఎవరైతే హెల్ప్ ఉంటారో హెల్ప్ లైన్కి చూపించినట్లయితే వాళ్ళు డీడీ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో చెప్తారు. ఒక్కసారి చెప్పినట్లయితే నెక్స్ట్ టైం నుంచి మీకు అర్థమైపోతుంది. తో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలన్నమాట. ఫేవర్ ఆఫ్ ది డైరెక్టర్ బిర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్యూ సైన్సెస్, లక్నో, డ్రా ఆన్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక పేబుల్ అట్ లక్నో, నో అదర్ మోడ్ పేమెంట్, అప్లికేషన్ ఫీజు
యాక్సెప్టబుల్. ఇక ఏ విధంగా కూడా ఫీజు అనేది యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ డిమాండ్ డ్రాఫ్ట్ మాత్రమే తీయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే ఆఫ్లైన్ అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్గా ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్తో మొత్తం అన్ని అటాచ్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క 10th క్లాస్ అయితే 10th క్లాస్, ఇంటర్ అయితే ఇంటర్, ఐటీ అయితే ఐటీ, ఏదైతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అప్లై చేయాలి. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయకపోతే మీ క్యాస్ట్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి మీకు వర్తింపు అనమాట. మీకు క్యాస్ట్ ప్రకారం ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా మీరు అప్లికేబుల్లో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక ఈ అన్నిటితో పాటు మీరు ఏదైతే డిమాండ్ డ్రాఫ్ట్ అనేది 250 తీస్తారో అది కూడా ఖచ్చితంగా వీటితో పాటు అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేసి పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాయాలి. ఖచ్చితంగా రాసి మీరు అంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసిన తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ రాస్తారనమాట. ఇక మీరు త్రూ స్పీడ్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ పంపించాలి. ఆర్డినరీ పోస్ట్ పంపిస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ October 23, 2020 సాయంత్రం 5 గంటల కాలం మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్ చూడండి, రిజిస్ట్రార్ బిర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్యూ సైన్సెస్, 53 యూనివర్సిటీ రోడ్, లక్నో 226007 యూపీ, ఇండియా. సో ఫ్రెండ్స్ ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ అది ఫస్ట్ ప్రాసెస్ అనమాట. ఇక సెకండ్ ప్రాసెస్ ఏంటంటే క్యాండిడేట్ షాల్ మ్యాండేటరీ టు సెండ్ PDF ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ అలాంగ్ విత్ స్కాన్ కాపీ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఏదైతే అప్లికేషన్ PDF ఫామ్ ఉంటుందో మీరు అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత దాన్ని PDFలో కింద కన్వర్ట్ చేయాలి. ఖచ్చితంగా మ్యాండేటరీ టు సెండ్ PDF ఆఫ్ అప్లికేషన్ ఫామ్. మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసిన తర్వాత, అంటే నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, అది అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అంతా మీరు ఫిల్ చేసిన తర్వాత, అంటే నార్మల్గా అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని PDFలోకి ఫోటో తీసి PDFలో కన్వర్ట్ చేసిన తర్వాత మీరు ఏదైతే 250 రూపాయలు ఫీజు పే చేస్తారో దాన్ని కూడా మీరు యాడ్ చేసి స్కాన్ కాపీని యాడ్ చేసి ఈ అడ్రస్కి మీరు ఈమెయిల్ పంపించవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ దాదాపు ఇది కూడా లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉందో అప్పుడు పంపించండి. అలా అయితే మీకు అప్లికేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదో వాళ్ళు మాత్రం ఓన్లీ అప్లికేషన్ ఫామ్ ఒకటే ఈ అడ్రస్కి పంపించండి అనమాట. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇందులో ఒకటే లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులకు అప్లై చేద్దాం అనుకుంటే ప్రతి పోస్ట్ పైన కూడా ఖచ్చితంగా రాయాలి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పి. సో ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్స్ కావాలంటే మీకు ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా మండే టు ఫ్రైడే, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:45 వరకు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా వాళ్ళకి ఫోన్ చేసి అడగచ్చు. వాళ్ళు మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి 4-5 నెంబర్లు ఇచ్చారు. ఈ 3 నెంబర్లు లేదా 4 నెంబర్లకి మీరు ఫోన్ చేసి ఎప్పుడైనా సరే కనుక్కోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ ఫామ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఐటీ చేసిన వాళ్ళు ఫిట్టర్ వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మీరు మన క్లాస్ అనేవి జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.